ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి అనంతపురం జిల్లా. ఈ జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది? నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి అవకాశం ఉందనేది జ్యోతిషపరంగా విశ్లేషణ చేసిన ఫలితాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా రాయదుర్గం. ఈ రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మెట్టు గోవిందరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి కాలవ శ్రీనివాసులు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కాలవ శ్రీనివాసరావు గారు మంచి మెజార్టీతోటి గెలవబోతున్నారని ఘంటాపథంగా చెప్పవచ్చు. రెండోది ఉరవకొండ. ఈ ఉరవకొండ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి పయ్యావుల కేశవ్ గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో 100కి 100 టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పయ్యావుల కేశవ్ గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. గుంతకల్. ఈ గుంతకల్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి గుమ్మనూరు జయరాం గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా 100కి 100 టీడీపీ అభ్యర్థి అయినటువంటి గుమ్మనూరు జయరాం గారు గెలుస్తున్నారు అని చెప్పవచ్చు. తాడిపత్రి. ఈ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి జేసీ అస్మిత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇదమిద్దంగా ఖచ్చితంగా ఈ పార్టీ గెలుస్తుందని నేను చెప్పలేకపోతున్నాను. కొంత ఎడ్జి మాత్రం వైసీపీకి అయితే ఉందని చెప్పవచ్చు. సింగనమల కాన్స్టిట్యున్సీ. ఈ సింగనమల కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఎం వీరాంజనేయులు గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి పండారు శ్రావణి శ్రీ గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో 100కి 100 టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బండారు శ్రావణి శ్రీ గారు గెలవబోతున్నారు. అనంతపూర్ అర్బన్ కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ అనంతపూర్ అర్బన్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి అనంత వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుండి వెంకటేశ్వర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ పోటీ చాలా రసవత్తంగా చాలా టైట్గా నడిచే అవకాశం ఉంది. అయితే చివరగా కొంత ఎడ్జి మాత్రం టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఉంది అని చెప్పవచ్చు. కళ్యాణదుర్గ కాన్స్టిట్యున్సీ. ఈ కళ్యాణదుర్గ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తలారి రంగయ్య గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుండి అమిలినేని సురేంద్రబాబు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సురేంద్రబాబు గారు గెలుస్తున్నారు అని చెప్పవచ్చు. రాప్తాడ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ప్రకాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి పరిటాల సునీత గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో గెలుపు అనేది ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది. బట్ మనం కొంత ఎక్స్టెండ్కి వెళ్ళి కనుక స్టడీ చేస్తే కొంత ఎడ్జ్ అనేది టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పరిటాల సునీత గారికి ఉందని చెప్పుకోవచ్చు. మడగసిర. ఈ మడగసిర కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఈర్ల లక్కప్ప గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి ఎంఎస్ రాజు గారు పోటీ చేస్తున్నారు. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి కె సుధాకర్ గారు కూడా పోటీ చేస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ప్రధాన పార్టీలు అయినటువంటి వైసీపీ టీడీపీ పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సుధాకర్ గారికి గెలిచే అవకాశాలు బాగా మెండుగా ఉన్నట్టుగా చెప్పవచ్చు. హిందూపూర్. ఈ హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి దీపిక గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి నందమూరి బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఈ హిందూపూర్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు 100కి 100 గెలుస్తున్నారని చెప్పవచ్చు. పెనుగొండ. ఈ పెనుగొండ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కేవి ఉషశ్రీచరణ్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి కె సవిత గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో టీడీపీ అభ్యర్థి అయినటువంటి కె సవిత గారు 100కి 100 గెలుస్తున్నారని చెప్పవచ్చు. పుట్టపర్తి. ఈ పుట్టపర్తి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ నుండి దొడ్డుకుంట శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి పల్లె సురేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలుపు ఎవరిని వరించనుందనేది పెద్దగా మనం చెప్పలేని పరిస్థితి. చాలా టైట్గా ఉండే అవకాశం ఉంది. బట్ ఎడ్జ్ కొంత టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పల్లె సింధూరారెడ్డి గారికి ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ధర్మవరం కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి పార్టీ అభ్యర్థిగా బీజేపీ నుండి వై సత్యకుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో 100కి 100 వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు గెలుస్తున్నారని ఘంటాపథంగా చెప్పవచ్చు. కదిరి. ఈ కదిరి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి కందిగుంట వెంకట ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు.
ఈ కదిరి కాన్స్టెన్సీలో 100కి 100 పాళ్ళు టీడీపీ అభ్యర్థి అయినటువంటి కందిగుంట వెంకట ప్రసాద్ గారు గెలుస్తారని ఘంటాపథంగా చెప్పవచ్చు.